వెల్కమ్ టు 9+ బాక్స్ ఆఫీస్. సినీ ప్రపంచంలోని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్, సెలబ్రిటీ న్యూస్, మూవీ ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్, ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విశేషాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉంది 9+ బాక్స్ ఆఫీస్. మరెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ ది షో 9+ బాక్స్ ఆఫీస్. 9+ బాక్స్ ఆఫీస్ లో ముందుగా ఇవాల్టి హెడ్లైన్స్. సరికొత్త వివాదంలో సాయి పల్లవి, కోర్టు నుంచి ఫేక్ రిలీజ్, 14 ఏళ్ల ప్రేమకు బ్రేకప్, రిపోర్టర్ ప్రశ్నకు పాయల్ కన్నీళ్లు, కల్కి 2లో శింబు ఎంట్రీ అదోర్స్. సహజ నటనతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి ఈ అమ్మడి సింపుల్ లో సహజమైన నటనకు టాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకున్న సాయి పల్లవి ఇప్పుడు నార్త్ లోను తన సత్తా చూపేందుకు రెడీ అవుతున్నారు. కానీ తొలి సినిమా ప్రమోషన్స్ లోనే బాలీవుడ్ లో కొత్త వివాదంతో వార్తల్లో నిలిచారు. సాయి పల్లవి తన హిందీ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. అంతేకాదు, రామాయణ సినిమాలో సీత పాత్రకు కూడా ఆమె సరిపోదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. మరసలు ఈ వివాదం ఏంటి? సాయి పల్లవి ప్రమోషన్స్ లో అంతగా ఏమన్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సౌత్ ఇండస్ట్రీలో సహజ నటి అనే ప్రత్యేక గుర్తింపు పొందిన సాయి పల్లవి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీతో కొత్త దశలోకి అడుగు పెడుతున్నారు. అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్తో కలిసి సాయి పల్లవి నటించిన ఏక్ దిన్ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ముంబైలో నిర్వహించిన ఏక్ దిన్ కి మెహఫిల్ కార్యక్రమంలో సాయి పల్లవి హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తనకు హిందీపై పూర్తి పట్టు లేదని ముందుగానే సాయి పల్లవి నిజాయితీగా అంగీకరించారు. కానీ సాయి పల్లవి తడబడుతూ మాట్లాడిన ఆ ప్రమోషన్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నార్త్ నెటిజన్లు సాయి పల్లవిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. హిందీ సరిగ్గా రాకపోతే బాలీవుడ్లో ఎలా కొనసాగుతావంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏక్ దిన్ కి మెహఫిల్ కార్యక్రమంలో మొదలైన ఈ వివాదం అక్కడితో ఆగకుండా అది కాస్త సాయి పల్లవి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ రామాయణ వరకు చేరింది. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ మూవీలో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించనున్నారు. దీనితో హిందీ భాషపై పూర్తి పట్టులేని నటిని సీత పాత్రకు ఎలా ఎంపిక చేశారని కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే సాయి పల్లవి అభిమానులు మాత్రం ఈ ట్రోలింగ్కు గట్టిగా సమాధానమిస్తున్నారు. భాష కంటే నటన ముఖ్యమని, పాత్రను జీవింపచేయగలిగే సామర్థ్యం సాయి పల్లవికి ఉందని అభిమానులు ట్రోలర్స్కు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. గతంలో కత్రినా కైఫ్ వంటి నటీమణులు కూడా భాష తెలియకపోయినా బాలీవుడ్లో విజయాలు సాధించారని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఈ భాషా వివాదం సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణాన్ని మరింత చర్చనీయాంశంగా మార్చింది. బాలీవుడ్లో ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసు. ఇప్పుడు మరోసారి ఈ కేసు వార్తల్లోకి వచ్చింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు నటి రియా చక్రవర్తికి ఇప్పుడు ఈ కేసులో పెద్ద ఊరట లభించింది. రియాతో పాటు ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ ఖాతాలను పునరుద్ధరించాలని ఆదేశాలు రావడంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ కేసులో తాజా పరిణామం ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసిన సంగతి అందరికీ తెలిసిందే. 2020 జూన్ 14న సుశాంత్ సింగ్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తర్వాత ఈ కేసులో నటి రియా చక్రవర్తి పేరు ప్రధానంగా వినిపించింది. సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడి మరణానికి రియానే కారణమంటూ కేసు నమోదు చేశారు. అప్పట్నుంచి కోర్టులో కొనసాగుతున్న ఈ వ్యవహారంలో ఇప్పుడు రియాకు కీలక ఉపశమనం లభించింది. ముంబై ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి, తల్లి సంధ్యకు చెందిన బ్యాంకు ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని ఆదేశించింది. ఇక ఇప్పటికీ ఈ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చిన రియా ప్రస్తుతం తన కెరీర్పై మళ్లీ ఫోకస్ పెంచారు. పలు పాడ్కాస్ట్లు, కొత్త సినిమా ప్రాజెక్టులతో బిజీగా ముందుకు సాగుతున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్ షోతో అందరిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తన కష్టం, శ్రమతో అంచెలంచెలుగా ఎదుగుతూ టాలీవుడ్ సినిమాల్లో హీరోగా సైతం చేస్తున్నారు. బుల్లితెరపై నవ్వులు పంచే సుడిగాలి సుధీర్ ఈసారి తన ప్రేమ కథతో అందరినీ ఎమోషనల్ చేశారు.
తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక బాధాకరమైన జ్ఞాపకాన్ని బయటపెట్టారు. 14 ఏళ్ల ప్రేమ ఒక్క మాటతో ముగిసిపోయిందని చెప్తూ ఆ రోజు తాను ఎంతగా కుంగిపోయానో గుర్తు చేసుకున్నారు. నన్ను డిస్టర్బ్ చేయకు అనే ఒక్క మాట తన జీవితాన్ని మార్చేసిందని చెప్పిన సుధీర్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి సుధీర్ చెప్పిన ఆ లవ్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ ప్రస్తుతం టీవీ షోలు, ఓటీటీ కార్యక్రమాలు, సినిమాలతో బిజీగా కొనసాగుతున్నారు. సాఫ్ట్వేర్ సుధీర్ గాలోడు, కాలింగ్ సహస్ర వంటి సినిమాల తర్వాత ఇప్పుడు గోడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే తాజాగా ఓ షోలో పాల్గొన్న సుధీర్ తన ఫస్ట్ లవ్ గురించి మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు. స్కూల్ రోజుల నుంచే మొదలైన ప్రేమ దాదాపు 14 సంవత్సరాలు కొనసాగిందని చెప్పారు. హైదరాబాద్కి వచ్చి పని చేసుకుంటున్న సమయంలో ఆమె వేరొకరిని పెళ్లి చేసుకుందని తెలిసిందన్నారు. ఎందుకిలా జరిగిందని అడిగితే నేను హ్యాపీగా ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు అని చెప్పిందని చెబుతూ సుధీర్ ఎమోషనల్ అయ్యారు. ప్రియురాలు చెప్పిన ఆఖరి ఆ ఒక్క మాట తనను పూర్తిగా కుంగదీసిందని, ఆ రోజు నెక్లెస్ రోడ్లో చాలాసేపు పరిగెత్తానని సుధీర్ చెప్పారు. ఆ సమయంలో తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లిపోయారని, కానీ తన కుటుంబం తనపై ఆధారపడి ఉండడంతో మళ్లీ నిలబడాల్సొచ్చిందన్నారు. బహుశా తాను ఈ స్థాయికి వచ్చేవాణ్ణి కాదేమో అని కూడా సుధీర్ చెప్పారు. తన జీవితంలో ఆ సంఘటన బాధ ఇచ్చినా అదే తనను మరింత బలంగా మార్చిందని సుధీర్ చెప్పడంతో అందరూ భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఎంతో మంది అభిమానుల ప్రేమ దక్కుతోంది అంటే ఆ ప్రయాణంలో ఆ బ్రేకప్కు ఒక భాగం ఉందని చెప్పిన సుధీర్ చివరికి ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందని అన్నారు. గ్లామర్ రోల్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ పాయల్ రాజ్పుత్ తాజాగా ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు పాయల్ వేదికపైనే భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ స్టేజ్ వదిలి వెళ్లిపోయారు. ఫస్ట్ టైం 111 సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జరిగిన ఈ సంఘటన అక్కడున్న వారినే కాదు, సోషల్ మీడియాలో అభిమానులను కూడా కదిలించింది. మరి పాయల్ ఎందుకు అంతగా ఎమోషనల్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మెచ్చుకోవాలండి. ఒక హీరోని వెనకాల నుండి సపోర్ట్ చేస్తున్నారు, ఎక్కడికైనా ఈవెంట్స్కైనా వస్తున్నారు, తర్వాత షూటింగ్స్ కూడా వెళ్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నారు, కానీ స్టార్టింగ్ RX-100 తర్వాత కొన్ని సినిమాలు తీశారు, కానీ కొంతమందికి తెలియదు. తర్వాత మంగళవారంతో ఒక హిట్ కొట్టారు. కానీ మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు, కొన్ని అనివార్య కారణాలు వల్ల, యాంగ్జైటీ, దీనివల్ల కొన్ని విపాసన అనే ఒక కొంచెం ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారని విన్నాను. నిజమేనా? Yes. So I'll just share my experience in nutshell. I have attended Vipassana course in Jaipur 7-8 months back when my father got diagnosed with cancer, and that was such a painful time for my entire family, especially my mom and all the close and loved ones, and I was unable to figure out what is wrong, what is right, and how to go ahead with life. I was completely shattered in my own mind. I didn't know, how to console my mom on one hand, how to console myself on other hand. I didn't know, and my father, he was a hero of my life. No, I'm okay. So of course he was a. No, I'm okay. I'm strong. Daughter of my father, I know that. Recently my film Khushkhabri got released. It's a Punjabi film, and on his deathbed also he was saying like, I want to watch this film of yours, and he was my biggest critic. Every time whenever my film came out, he was like, oh my gosh, I love your film RX-100. Though it was quite bold, but still, no comments on that, but you have played your part and you are a brilliant actor. You know, those words coming from his mouth meant everything world to me. And now he's not there. 28th July, about to get 1 year, dad has gone. He was waiting for my, sorry, I'm sorry.
నో ప్రాబ్లం, మీరు స్ట్రాంగ్ ఉండాలి మ్యామ్. కామెడీ హేమంత్ గారు. పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన కల్కి 2898 ఏడీకి సీక్వెల్ గా వస్తున్న కల్కి 2 పై అందరి అంచనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి దిగ్గజాల మధ్య ఇప్పుడు మరో స్టార్ హీరో పేరు ఈ భారీ ప్రాజెక్ట్ లో వినిపిస్తోంది. కాలీవుడ్ స్టార్ శింబు ఈ సినిమాలో ఒక కీలకమైన పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా ఈ పాత్ర క్లైమాక్స్ ను పూర్తిగా మలుపు తిప్పేలా ఉంటుందనే టాక్ అభిమానుల్లో మరింత ఆసక్తి పెంచుతోంది. మరి కల్కి 2లో అసలు ఏం జరగబోతోంది, శింబు పాత్ర ఎలా ఉండబోతోంది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన ఈ విజువల్ వండర్ ఇండియన్ సినిమాకు కొత్త స్థాయి తీసుకొచ్చింది. ఇప్పుడు అదే కథను మరింత భారీ స్థాయిలో ముందుకు తీసుకెళ్తూ కల్కి 2 సిద్ధమవుతోంది. ఈ మూవీ తాజా అప్డేట్ ప్రకారం తమిళ స్టార్ హీరో శింబు ఈ సీక్వెల్లో ఒక పవర్ఫుల్ క్యామియోలో కనిపించబోతున్నారు. ఇది సాధారణ గెస్ట్ రోల్ కాదు. సినిమా క్లైమాక్స్లో కథను ఒక్కసారిగా మలుపు తిప్పే కీలకమైన పాత్ర అని ఇండస్ట్రీ టాక్. పురాణ గాథలకు సంబంధించిన ఒక యోధుడు లేదా దేవతా సంబంధిత పాత్రలో శింబు కనిపించే అవకాశం ఉందని అభిమానులు అంచనా వేస్తున్నారు. కల్కి 2898 ఏడీ మొదటి భాగం చివర్లో భైరవ పాత్రే కర్ణుడు అని వచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులకు భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్ కైతే పూనకాలు తెప్పించింది. అది ఎంతగా అంటే అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అని ప్రవచనకారులు సైతం చర్చలు పెట్టి జనాలకు హితబోధ చేసేంతగా. మరి అట్టుంటాది డార్లింగ్ ఫ్యాన్స్ తోటి. ఇక ఇప్పుడు రెండో భాగం మొత్తం కర్ణుడి గతం, మహాభారత కాలం నాటి జ్ఞాపకాలు, భవిష్యత్తులో జరిగే యుద్ధం చుట్టూ తిరగనుంది. కురుక్షేత్ర ఘట్టాలు, కృష్ణుడు, అశ్వత్థామ, కర్ణుడి మధ్య వచ్చే కీలక సన్నివేశాలు ఈ భాగంలో ప్రధాన హైలైట్గా నిలవబోతున్నాయి. మరోవైపు కమల్ హాసన్ పోషించిన సుప్రీం యాస్కిన్ పూర్తి శక్తితో యుద్ధరంగంలోకి దిగనున్నాడు. కాశీపై దాడి, భైరవ తన అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం, అశ్వత్థామకు అండగా నిలవడం వంటి అంశాలు సినిమాకు భారీ ఎలివేషన్ ఇవ్వనున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ శరవేగంగా సాగుతుండగా శింబు ఎంట్రీతో కల్కి 2 మరోసారి వెండి తెరపై మహావిధ్వంసం సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇది వాల్టి 9+ బాక్స్ ఆఫీస్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ 9+ బాక్స్ ఆఫీస్.